సమంత ఫామ్ హౌస్ స్టోరీ మీకు తెలుసా? వామ్మో! ఒక్కొక్కటి వింటుంటే దిమ్మ తిరిగిపోతుందిరా బాబు! టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఫామ్ హౌస్ గిఫ్ట్‌గా ఇచ్చారని తెలియడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా అయింది. ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ఈ ఫామ్ హౌస్ స్టోరీ ఏంటి? సమంతకు కానుక ఇచ్చిన ఆ నిర్మాత ఎవరు? అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రనాయికగా ఎదిగిన సమంత కెరీర్‌లో అల్లుడు శ్రీను సినిమా ప్రత్యేకం అని చెప్పుకోవాలి. అప్పటికి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సమంత కొత్త హీరో అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది. అంతేకాదు ఇందుకు గాను ఏకంగా ఫామ్ హౌస్ గిఫ్ట్‌గా తీసుకుంది. తన కుమారుడిని బలంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమాకు సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేశారట. అప్పట్లో సమంతకు భారీగా నగదు ఇవ్వలేదని, అయితే డబ్బులు బదులు ఆమెకు ఒక ఫామ్ హౌస్‌ను పారితోషికంగా ఇచ్చినట్లు బెల్లంకొండ సురేష్ స్వయంగా వెల్లడించారు. ఆ సమయంలో ఆ ఆస్తి విలువ సుమారు ₹1,00,00,000 వరకు ఉండగా, ఇప్పుడు దాని విలువ ఎన్నో రెట్లు పెరిగిందని ఆయన తెలిపారు. సినిమాకు రెమ్యునరేషన్ బదులు ఇలా ఫామ్ హౌస్ గిఫ్ట్‌గా తీసుకోవడం కెరీర్ ఆరంభంలో సమంత తీసుకున్న పర్ఫెక్ట్ డిసిషన్ అనే చెప్పుకోవాలి. ఈ లెక్కన చూస్తే అల్లుడు శ్రీను సినిమా కేవలం ఒక కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాకుండా సమంతకు ఆర్థికంగా కూడా లాభదాయకంగా మారిన ప్రాజెక్ట్‌గా నిలిచింది. పర్సనల్ విషయాలు చూస్తే అక్కినేని నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్నేళ్ల పాటు కాపురం చేసి ఆ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత కొన్నేళ్ల పాటు ఒంటరి జీవితం గడిపిన సమంత ఆపై దర్శకుడు రాజ్ నీడిమోర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీళ్ల కాపురం సాఫీగా సాగుతుంది. ఈ నేపథ్యంలో రెండవ పెళ్లి తర్వాత తన పేరును సమంత నీడిమోర్‌గా మార్చుకోవాలని డిసైడ్ అయ్యిందంట సమంత. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమాతోనే తన పేరు మార్చుకోవాలని సమంత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్ కార్డులో సమంత పేరు సమంత నీడిమోర్ అని పడనుందని సమాచారం. మా ఇంటి బంగారం సినిమాకు కథను అందించింది సమంత భర్త రాజ్ నీడిమోర్. శామ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత వస్తున్న మొదటి సినిమా కూడా ఇదే. ఈ నేపథ్యంలోనే తన పేరు విషయంలో సమంత ఈ నిర్ణయం తీసుకుందని టాక్. అంటే ఇకపై సమంతను సమంత నీడిమోర్ అనాల్సిందే అన్నమాట. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.